శాస్త్రీయంగా జరిగిందంతా కన్విన్స్ అయ్యారు జడ్జి గారు. తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ ఒక పాయింట్ పట్టుకున్నట్టు, అంటే ఇవన్నీ టైప్ చేసి ఉన్న స్టేట్మెంట్స్ జనరల్గా రాస్తారు కదా, రాస్తే నీ రైటింగ్గా అని అడుగుతారు, నీ హ్యాండ్ రైటింగ్ స్వదస్తూరినా కదా అనేది. అవునా కదా చెప్తాం. ఈ విషయంలో టైప్ చేసాం కాబట్టి ఎవరైనా చేయొచ్చు, ఎస్ఐ సంతకం పెట్టి ఉంటాడు అన్నట్టు ఆయన పదే పట్టుకుని ఇది టైప్ చేశాడు, మీరు రైటర్ చేశాడు టైపు, మీరు సంతకం పెట్టారు అంటే యాంత్రికంగా జరిగింది, ఇది మైండ్ అప్లై చేసి స్వయంగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేసింది కాదు, ఎక్కడో పోలీస్ స్టేషన్లో టైప్ చేస్తే మీరు సంతకం పెట్టారు అని చెప్పాడు. సాక్షుల్ని చట్ట ప్రకారం అది ఎక్కడైతే మనం విచారణ చేస్తాం అక్కడే సాక్షుల స్టేట్మెంట్ రాసుకోవాలి. ఇది మర్డర్ జరిగిన రైల్వే స్టేషను, అక్కడే సాక్షుల్ని విచారణ చేయాలి. కానీ మీరు పోలీస్ స్టేషన్లో చేశారనేది ఆయన పట్టుకున్నారు. లేదు నేను స్వయంగా చేశాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, అంటే నేనే టైప్ చేసుకున్నాను కాబట్టి నేను గట్టిగా ఖండించి పదే ఖండించిన తర్వాత జడ్జి గారు కూడా చెప్పారు, జాగ్రత్త, నువ్వు ఈ శాంతి పద్ధతులన్నీ నీ భుజం మీద ఉన్నాయి, నువ్వు చెప్పిన తప్పుడు ఈ ఆన్సర్ వల్ల తప్పుడు ఆన్సర్ చెప్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది,